పెట్టుకోవాలి. క్వశ్చన్లన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. వాట్ ద హెల్? సార్ అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కి ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. Pinky pinky ponky, on the head donkey, donkey knife on the pinky pinky ponky. Yes. Pinky pinky ponky, on the head donkey, donkey knife on the pinky pinky ponky. Thank God. దరిద్రుడు. నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు చూపించు. ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి. 100కు 100 ఇచ్చాను. ఓ సాయి తాత ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా నాకు 100కి 100 వేసి పాస్ చేయి. ఎంతో బిల్డప్లు ఇచ్చావు కదరా. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్ నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? సూపర్బ్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? వదిలే. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పా. మహేష్ సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ. ప్లీజ్. பொன்மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ ఫోన్ రింగ్ డాడీ. மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். అంకుల్, నేను దాక్షాయిని. చెప్పమ్మా. నిన్న మీ నందిని. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చో ఆ సిల్క్ స్మిత లాగా. జాగ్రత్త అంకుల్, ఆ శ్రీగాడితో అస్సలు చేరనివ్వకండి. సరే. முத்துக்கால் சிரிக்கும் நிலத்தில் திக் திக்கும் நினைப்பை விதைக்கும். முத்துக்கள் சிரிக்கும் நிலத்தில் திக் திக்கும் நினைப்பை விதைக்கும். వాడి వా వాడి వా. మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని. అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో. యా చందు టెల్ మీ. హలో అంకుల్, నేను చందన అంకుల్. సంతనవా? నందిని ఎక్కడ అంకుల్? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్. నేను నందిని కిషోరి అంకుల్. అవును అంకుల్. అదే నందోస్ బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం. గిఫ్ట్ వచ్చింది. ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా అట్టానే. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట.
బెస్ట్ ఫ్రెండా? లేటుదా అయితే కిషోరి దగ్గరే పడుకో. ఫ్రాంక్లీ స్పీకింగ్ డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా? హే మొద్దు కమాన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది ఎవడరా బాబు? ట్రై చేయి. గైస్ ప్రిటెండ్. ట్రాప్ ఇచ్చారు. ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమాన్. ఏంటి గుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరూ చూడట్లేదు. కమాన్ కమాన్. రే హలో అక్కడ లైవ్ రా. సారీ కానీ కానీ పెట్టేశాడు. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చదివేసి చెప్పండి చెప్తాను, సార్. వినండి. మెయిల్ ఏంటంటే, చందు ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్కా సార్? ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమేనా రేపు వేసుకోండి సార్. కాదా అని ఒక నేను 20 ఇన్నాళ్ళు గురుగారు, చూశాను. నువ్వే చెక్ తెలుసు బౌన్స్ అవడం మన కదా. చరిత్రలోనే లేదండి. అందుకే నేను ఆ, ఇంకా జూబ్లీ హిల్స్ నిన్ను బ్రాంచే సార్. బాధపెట్టుకోలే. ఇంకొద్ది ఓకే సార్. రోజుల్లో నీ ముందు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా ప్రపంచంలో చందన? చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనాకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా! జెసికా! ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లీ ఫెలో. ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో, డూ నాట్ టచ్. ఓకే. ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు లేదు? హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? తుత్తురతో. మమ్మీ డాడీ బాగున్నా బాబు? కిచెన్ దయ్యం ఉందిరా. ఆమ్లెట్ కూడా ఇచ్చింది. రేయ్, దయ్యం ఉందంటే కిచెన్ లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీళ్ళు నిన్ను వదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది. అది కాదు డాడీ, మేము జస్ట్ ఐమ్ రియలీ సారీ. యాదమ్మా నీ అమ్మ రాయే. అంటే నా లైఫ్ కన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంటా? 5 minutes లో చేస్తానన్నాను కదా. వాట్? ఛే. నందు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు. ప్లీజ్, నేను నీకు ఐడియాస్ ఇవ్వలేను, కానీ ఎలాగోలా ఈ సంబంధం. ముయ్యవే నోరు, అరివికట్ట ముంటం. ఏంటి నాన్న ఇది? నా జీవితం నాశనం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికి మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు. అసలు మీరు ఆలోచించే చేస్తున్నారా ఇదంతా? అది కాదండి. నువ్వు పో, నువ్వురా. గ్లామర్ బావా. పుట్టింట్లో పడి బాగా మేస్తున్నావా? బలిస్తివి. పని పాట లేకుండా తిరగడమేనా? దీనికైనా ఏమైనా నేర్పిస్తివా? అబ్బెబ్బెబ్బెబ్బే, అదేమీ లేదండి. అన్ని పనులు శుభ్రంగా చేస్తాది. ఇల్లు ఊడుస్తాది, సాపాడు చేస్తాది, బడి గుడి మడి తప్ప ఏమీ తెలియదు. గంగిగోవు మాదిరి. మా అక్క కూడా
గంగి గోవు మాదిరిత. అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక దానికి తిరిగి తా! వచ్చేస్తా. ఆడపిల్లకాయలకి చదువు ఉండకూడదనేది ఏం చెప్పినా పశువులా తలాడించాలి. మీది ఆ జాతి అనుకుంటా. అందుకే మీ భాష పశువులకి బాగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది? నువ్వుండాలిగప్పన్. అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది. దాన్ని నేను పెడతాను అట్టనే దారిలో. అట్టనే ఇంటికెళ్ళాక ముహూర్తం గురించి కబురు చేస్తాను. ఉంటాను. అలాగే. ఈ రైల్వే ట్రాక్ మీద పడుకుని చనిపోవాలండి. కొంచెం పాయిజన్ అన్న కొనివ్వండి, వేరే దారి లేదు. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏదోడ్చి ఏదో ఒకటి చెయ్యి. వీడేమో కదలడు మెదలడు. దాని గురించి అంతగా ఆలోచించేదేముంది, లేచిపోయి పెళ్లి చేసుకోవడమే. లేచిపోవటం ఒకటేనారా మార్గం? ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా? ఏ మన కిషోర్కి ఏం తక్కువ? నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ నాన్న పరువు అంటాడని. ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబులా? అయ్యా, దీనికి మార్గం అంకుల్ని ఒప్పించడం ఒకటే. ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి, ఆయన ఒప్పుకునే వరకు. అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు? కలర్ టీవీ. నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట, కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్ అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్, మీరు అనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పొట్టాన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? Uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, Uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్! ఏ జన్మలో ఏ మనుషుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివిదయ్యాలు. పద్మావతి, కొరివిదయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవ్వే. ఇవ్వు.
ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? హ? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 ఓకే, చందు చెప్తుందిగా, చూద్దాం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో, ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిజన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చేయి, వెళ్ళిపోవచ్చు. పెట్టే. వెయిట్ 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 వెయిట్. ఐ లవ్ యూ చందు. నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఏ ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును. అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలిసిలా జరుగుతుందని. చెయ్. అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. అమ్మ నా కొడుకా. మన అందరి కోసమేరా. స్మాల్కి ఎక్కువ, లార్జ్కి తక్కువ నా కొడుకు. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువ అయినట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. ఏయ్, చూపిస్తుందా? అది జెసిగా లాగా ఉంది కదా. నీ అబ్బా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లు ఏంట్రా ఇదంతా? మీ ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్, ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళు ఉంటే ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. ఇది మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా కలిసి ఏదో వెతుకుతున్నాడు. చెప్తే అర్థం కదా? వస్తుంది దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు, వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా?
పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం. నో అండర్ గార్మెంట్స్. ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే ఓకే, కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో, బా ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరో అమ్మాయిరా, మాట్లాడు. హలో. ఇదే ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్ నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఇలాంటి మాటలు ఎంత మంది దగ్గర ఎన్నిసార్లు వింటారా? ముందా బైక్ పక్కన భాగ్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు. అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందు ఉంటాను. ఓకే? నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గు లేదా? ఆ? నీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ పోపే. నీ మమ్మీ. వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే కోటరా? లేదమ్మా. ఓకే ఓకే బాయ్. చందు ఏది? కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ వెధవతో కలిసి తిరగద్దని? బ్రేక్ఫాస్ట్ రెడీ. యాదమ్మా. శీలమ్మా, కొంచెం యాదమ్మని పిలవా? యాదమ్మా. యునో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది. పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? పరమా ఛీ, అసలు దాని గురించే మాట్లాడు. సర్లే, ఇంతకీ దాక్షాని గురించి ఏం చేసావు? కటింగ్ వచ్చేసింటాడు. 7 దాటేస్తుంటాడు. నా ముందుకు వచ్చేసింటాడు. అమ్మా చిట్టి తల్లి, ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరే శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతాన్రా. నీ అంతు చూడకపోతే నా పేరు దాక్షాయనే కాదు. పూజ చేస్తున్నాడా, పరీక్ష రాస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. మొత్తం హెల్. సార్, అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. Inky pinky ponky, on the head donkey, donkey knife on the fan, inky pinky ponky. Yes. Inky pinky ponky, on the head donkey, donkey knife on the fan, inky pinky ponky. Thank God.
చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి. 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత ఈ మనవాడిని పాస్ చేయవా? ఓ అల్లా నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్లు ఇచ్చోకదురా. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1,50,00,000 దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకు ఇంత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయినరా నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడు పోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. టపల్ 9. మావా ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అలగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా? పైత్యం నిన్నదానా చెప్పితిని. 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. ఎన్నా కాన్సంట్రేషన్. ఆడేసి నానా నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా? ఈడకూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా. నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి, మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ అనాసం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కారు నెంబరు సూపర్.
నైనే తప్ప 9లో పూడ్చిందా? కిషోర్నా నువ్వేం భయపడకు 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్ ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు టికెట్ వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే ఇది చాలా సీరియస్ ఇష్యూ చందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు ఏ 24 hours ఏంట్రా ఈ భజన ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ 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 చందు వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ ఎలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేయమలాగా. అవును రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్ లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును ఇంతకీ నందు ఎక్కడా? చి దాని గురించి అస్సలు మాట్లాడు. వాళ్ళెంత పడిచ్చేస్తారు తెలుసా? తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. మనం ఏమనుకున్నాం ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్విన్స్ చేద్దాం అనుకున్నాం కదా. అవును ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గడితో చెప్ప పెట్టుకుంటా. అది చూడు రండి 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 ఫాస్ట్. లేచిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్. నందిని తీసుకెళ్ళిపోయింది వాడే. వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించిన పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే ఎంత నీచుడో తెలుసా అండి? పాపం మన చందన వాడు చేసిన ఒక చెండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కబడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినాది. సార్ వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీడేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నిన్ను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, చేసిన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలు పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆఫ్ బాయిల్డ్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచ్లు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ.
ఆ మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఏ చందు, ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు. ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు. బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చే. నువ్వు ఒక డూయట్ వేసుకో. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్ నేను కోయట్ వెళ్తున్నాను. కోయిటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? నేను కొడుకుని ముక్కలుగా నరికిన పాపం లేదు చెప్తా. నోర్మల్ అబ్బా. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ నా కొడుకుని అయ్యో ఈ గేదె కొడుకుని ఎంత కొట్టినా పాపం లేదు. వదిలేబే. ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు. నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి, నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి, నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు పాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్. హలో హలో, అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతన వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయిండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటలు
ఏంట్రా ఇది ఫుల్ కన్ఫ్యూషన్. ఏ నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మజెస్టిక్ బస్ స్టాండ్ కదా, అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోను వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండి రా. దిగిన హోటలు ప్యాలెస్ అదేదో చందు, మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఆ, ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. ఆ, అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఆహా ఏదో ప్యాలెస్ అని వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరు ఏమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్గా. అమ్మాయ టాక్సీ వచ్చింది. పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన, ఛాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్ లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్, ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ, పీపల్ కజాడ్. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్, ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. ఓ అంకుల్, ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదు రా భయ్. దాని ఎప్పటి రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కానీ రా భయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రా భయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్నీ ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెసా? మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి, సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది అంకుల్. బాస్కెట్. ఏ లోపల ఒక పప్పి ఉంది చూడు. యా నైస్. నువ్వు టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది.
ఎల్లింద భర్త ఎదురా सर हैदराबाद से आया हम ఉర్దూ పాకిస్తానా नो सर हैदराबाद से హైదరాబాద్ రావల్పిండి కా బాజు హై క్యా रावलपिंडी के बाद का सर हैदराबाद सर आंध्र प्रदेश తెలుగు ఎవడికి తెలుసురా మీరు తెలుగోళ్ళో తాలిబానోళ్ళో రేయ్ సార్ నేను అవళ్ళని నోడుకో సరే సార్ ఏయ్ నిన్న అడిగి सर వాళ్ళని నోడుకుంటే ఏమో ఏమో రంది వాళ్ళదే ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలు వేసావో షూట్ చేసి పారు షడప్ పద వచ్చే చందు చందు ఏమైందిరా ఏమైంది తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను. చందు నువ్వు చేసింది కరెక్టేరా కాదు, ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్ చేయను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లో కాల్చు, చస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. అయ్యో. ఏం డాడీ మీ నసా? అట్లాంటి ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది నాకు. మిమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళమంటారేంటి? అవునండి, బిడ్డను అంత దూరం పంపించి. అది కాదే, పిల్లలు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా ఉన్నారనేదే ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. నా మాట విన్నాయనా? హే బాలు, బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా ఈ బాలు గురించే. ఇతను బాలు కాదు, శ్రీ. అయ్యో ఇది బాలునే. హాయ్ అక్క. హాయ్, ఎలా ఉన్నారక్క? ఐఎమ్ ఫైన్. శ్రీ ఎలా ఉన్నాడు? బాలు పేరు శ్రీనా. వైశాలి మామ ఎక్కడ? ఇవాళ 5th యానివర్సరీ కదా, సెమినార్ హాల్లో ఉన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. హాసిని స్వరూపులో ఉండుంటే ఎంతో ఉన్నతమైన స్థానాల్లో పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల, ఈగోల వల్ల, ఆవేశాల వల్ల, అమాయకత్వం వల్ల ఇలాంటి వాళ్ళను పోగొట్టుకున్నాం. ఓకే చిల్డ్రన్, మీకు ఒక చిన్న టెస్ట్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తోంది? డాట్ మ్యామ్. పాయింట్ మ్యామ్. చుక్క మేడం. ఎనీబడి ఫ్రమ్ ద స్టాఫ్? ఫుల్ స్టాప్. అంటే నా చేతిలో ఉన్న ఇంత పెద్ద తెల్లని స్వచ్ఛమైన కాగితం కన్నా మీ అందరికీ దీని మీద ఉన్న ఒక చిన్న మచ్చ కనిపించిందన్నమాట. ఇస్ దట్ ఆల్ యూ కెన్ సీ? దాట్స్ ద ప్రాబ్లం. మనుషుల్లో కూడా మన చిన్న చిన్న లోపాల్ని భూతద్దంలో చూస్తాం కానీ వాళ్ళలోని మంచి గుణాల్ని చూడలేం. మనం ఒక బంధం తెంచుకునేటప్పుడు ఆ ఒక్క క్షణంలో పడే గొడవలో గెలవడానికి
ఎదుటి వ్యక్తిని నిందిస్తాం. ఆ స్నేహంలో ఇన్నాళ్ళు చూసిన మంచిని మర్చిపోతాం. మనం ఆలోచించే విధానం మారాలి. అర్థం చేసుకునే తత్వం మారాలి. రైనా ఈజ్ ఎ గుడ్ గర్ల్, బాగా చదువుకోవాలి. నేను కూడా వస్తారా? వద్దు, ఎన్నిసార్లు చెప్పాలి? నేను క్యాజువల్గా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానే ఫీలింగ్ రానివ్వమంటే వినరేంటి? పాయింట్ నెంబర్ 2, నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. మా అక్కడ టైమింగ్స్ ప్రకారం భోంచేస్తాను. నువ్వు రెగ్యులర్గా నాకు చెప్పే ప్రతి విషయం గుర్తు చేసుకుని మరీ ఫాలో అయిపోతాను. ఓకే? అలాగేనన్నా. ఆల్ ది బెస్ట్ నైనా. డోంట్ వరీ నాన్న, జస్ట్ 1 ఇయర్లో ఒక మంచి అమ్మాయిని చూసి నీకు కోడలుగా తీసుకొస్తాను. ఓకే? ఓకే? Mr. Sridhar, ఎస్. I'm sorry. Your father's at the airport. He had a heart attack. నీ గుండె చాలా వీక్. నాకు టాటా చెప్తూ కూడా మీరు తట్టుకోలేరు. నాయనా, రెడీ నాయనా, రెడీ. వచ్చావా? ఇదంతా యాక్షను. నీకోసమే నాయనా. ఏంటి అడి ఇది? చందన అక్కడ వెయిట్ చేస్తోంది. వెళ్ళు నాయనా. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది. ఈ చందన బంగారం అని చెప్పింది. ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు ఫోటో ఇక్కడ ఉందేంటి చందన? వీడు బాలు కాదు. కాదు చందన, నేను చెప్పాను కదా, అర్జున్ కూడా అన్నాడుగా. చూడు చందన, మా అన్నయ్యకి మరో చందన దొరికే ఛాన్స్ ఉంది. బట్ నీకు మరో స్త్రీ దొరకడం ఇంపాసిబుల్. అవును చందన, ఇక మీద జీవితంలో శ్రీతో గడపాల్సిన ఒక క్షణం కూడా మిస్ చేయొద్దు. నువ్వు చేసిన తప్పుని కవర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో. నాకు శ్రీ మీద రాంగ్ ఇంప్రెషన్ ఉండేది. బట్ నౌ శ్రీ ఈస్ గ్రేట్. వెళ్ళిపోతున్నావన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నందుకు నిజంగానే వెళ్ళిపోతున్నావన్నమాట. ఇన్నాళ్ళుగా చాలా మందికి చాలా అడ్వైస్లు ఇచ్చాను, అంతే. నేనేనాడు పాటించలేదు. కానీ నా సంతోషం కోసం నువ్వు బాధపడుతూ ఇవన్నీ ఎలా చేయగలిగావు శ్రీ? నువ్వు నా పక్కనంతకాలం నీ వాల్యూ తెలుసుకోలేకపోయాను. నువ్వు దూరం అయిన తర్వాతే నీకు నచ్చే విధంగా